G4 ఫోక్ స్టూడియో ద్వారా మట్టిలో మాణిక్యాలని వెలికి తీసుకొస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్ని ఇవాళ మనం ఆదరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే అంతరించిపోతున్నటువంటి జానపద కళల్ని ఆదిమ కాలం నుంచి పాటకున్నటువంటి నేపథ్యాన్ని చెప్తూ వస్తున్నటువంటి అనేక కళారూపాలని ఇవాళ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి G4 ఫోక్ స్టూడియో నిజంగా మనం అభినందించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్. దాంట్లో అనేక రకమైనటువంటి అంశాలు ఒకటని కాదు, మొత్తం ఆశ్రిత కుల వ్యవస్థకు సంబంధించి ఏ కులాలకు ఈ ఆశ్రిత కులాలు ఉన్నాయో, ఏ కులాలకు ఆ కళారూపాలు పాటలు పాడి వాళ్ళు యాచిస్తూ ఆ కులాలని ఇవాళ కుల కథల్ని చెప్తూ, లేకుంటే పుట్టు పూర్వతరాలను చెప్తూ, లేకుంటే వంశనామాలని చెప్తూ, గోత్రనామాలని చెప్తూ, ఇట్లా చెప్తూ ఒక అద్భుతమైనటువంటి జానపద కళని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్కు నిజంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా జబర్దస్త్ లాంటి ఒక పనికి మాలినటువంటి టీవీ షోస్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సమాజంలో, ఇలా యక్షగానాల్ని మర్చిపోయినటువంటి సమాజంలో, నాటకాల్ని మర్చిపోయినటువంటి సమాజంలో G4 ఫోక్ స్టూడియో ఒక అద్భుతమైనటువంటి నేపథ్యాన్ని తీసుకున్నది. ఒక అద్భుతమైనటువంటి కళారూపాల్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఇవాళ బుడిగదంగాలు, బుట్టిదాసర్లు, చిందోళ్ళు, మాస్టోళ్ళు, డక్కలోళ్ళు, ఇలా ఒక అద్భుతమైనటువంటి జానపద కళాకారులు వారందరూ, ముఖ్యంగా బుడిగదంగాలు, బుట్టిదాసలు చెప్పలేనటువంటి కళా సంపద ఇవాళ మన తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నది, తెలంగాణ జిల్లాల్లో ఉన్నది. ఆ కళా సంపదని వెలికి తీసి, ఆ కళాకారుల్ని వెలికి తీసి అవసరమైతే ప్రత్యేకంగా లైవ్ల ద్వారా మనకు అందించిన ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి టీవీ ఛానల్ ఈ యాజమాన్యానికి, ముఖ్యంగా సైదులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా G4 ఫోక్ స్టూడియోని చూద్దాం, ఖచ్చితంగా ఆ ఛానల్ని ఆదరిద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం.